ఓకే. అయితే రావు గోపాలరావు గారు నాకు పర్సనల్‌గా రావు గోపాలరావు గారితో యాక్ట్ చేశా. ఆవిడ హరికథ చూసాం. హ్మ్. రావు గోపాలరావు గారి కన్నా టాలెంటెడ్ ఆవిడ. హ్మ్. హుహు. సంగీతంలో గానీ, అభినయంలో గానీ, ఆ వాచకంలో గానీ, డిక్షన్ గానీ, తర్వాత నృత్యం గూడా చేసి చూపించేది. హరిదాసులు గూడా ఆ! అవసరం వచ్చేటప్పుడు నృత్యం గూడా చేస్తారు. తర్వాత తెలిసింది మండా కమల గారి రావు గోపాలరావు గారు వాళ్ళ పేరని. హుహు. ఆ తర్వాత ఆవిడని ఎంత గౌరవిస్తారంటే రావు గోపాలరావు గారు ఏవండి అని పలకరిస్తాడు. హ్మ్. అంత గౌరవం. ఎందుకంటే ఆర్టిస్ట్ మంచి కళాకారిణి. హ్మ్. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆవిడ ఇక హౌస్ వైఫ్‌గానే ఉండిపోయారు. హుహు. వాళ్ళిద్దరికీ పుట్టిన ఆర్టిస్టే రావు రమేష్. అవును. అది తెలుసు. ఓకే. హ్మ్. రావు రమేష్ ఇప్పుడు చాలా మంచి ఆర్టిస్టు. హ్మ్. రావు గోపాలరావు అందగాడు, మంచి హైట్ గీటు ఉంటాడు. కానీ ఇంట్లో పుల్లాగా ఉంటాడంట. హ్మ్. ఇంట్లో ఉంటే గంభీరంగా ఉంటాడంట. బట్ భార్యని మాత్రం ఏవండి అని చాలా గౌరవిస్తాడు. ఆయనకి తెలుసు ఆవిడ కూడా గొప్ప కళాకారిణి అని. హ్మ్. అయితే సినిమాల్లో రావు గోపాలరావు డైలాగుల మీద కొట్టుకొచ్చారు. హ్మ్. రావు రమేష్ గారు డైలాగులే కాదు, మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నాడు ఇప్పుడు. హ్మ్. నాకు అనిపించింది రావు గోపాలరావు గారి కన్నా రావు రమేష్ మంచి ఆర్టిస్ట్ అని అనిపించింది. ఓకే. సో మనం చూస్తున్నాం కదా ఆయన పర్ఫార్మెన్సు. అదే. అయితే ఆయన ట్రెండ్ కొద్దిగా పట్టుకున్నాడు. అక్కడక్కడ ఆ ట్రెండ్ ఉపయోగిస్తాడు. హ్మ్. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. రమేష్ గారే చెప్పాడు, హ్మ్. ఇంట్లో మా ఫాదర్ ఉంటే పెద్ద పులి ఉన్నట్టుంటుంది, మేము అసలు ఎక్కువ మాట్లాడడం, బహుశా ఆయనతో నేను మాట్లాడిన మాటలు ఒక పేజీ ఉంటాయి అని అన్నాడు ఆయన. హ్మ్. సో అంత గంభీరంగా ఉండేవాడు.